బ్రాండెడ్ అంటే ముందుగా గుర్తొచ్చేది గుచ్చి, ప్రాడా, ఎంకే, కోచ్, అడిడాస్, నైకా ఇవన్నీ మనకు గుర్తొస్తాయి. బాబ్రే కాస్ట్ చాలా ఎక్కువగా ఉందని మనం అందరం థింక్ చేస్తాం కదా. కాకపోతే ఈరోజు అయితే నేను మీకు అప్ టు 70% డిస్కౌంట్లో నేను మీకు చూపిస్తానన్నమాట. ఇది జర్మనీలో ఫ్రాంక్ఫర్ట్ దగ్గర ఒక ప్లేస్ ఉందండి. ఆ ప్లేస్కి అయితే ఈరోజు నేను మిమ్మల్ని తీసుకొచ్చాను. నేను కూడా వచ్చాను. సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ అన్ని వస్తువులు మనకి 70% అప్ టు 70%, ఇంకా స్పెషల్ డేస్లో అయితే ఇంకా తక్కువగా దొరుకుతాయి అన్నమాట. సో ఈరోజు అయితే మనం వర్తేయం విలేజ్ దగ్గరికి అయితే వచ్చాము. సో లాస్ట్ టైం నేను వచ్చాను, అప్పుడు నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. బికాజ్ కొత్తగా రావడం వల్ల బయట ప్రైజెస్ ఇక్కడ ప్రైజెస్ నాకు అంత ఐడియా లేదు కదా. సో అందుకనే నేను ఏమి తీసుకోలేదు. బట్ ఈసారి షాపింగ్ చేయడానికి వచ్చాము, ఎందుకంటే ఒక ఐడియా వచ్చింది ఎంతెంత ప్రైజెస్ ఉంటే వర్తబుల్ మనం తీసుకోవచ్చు అనేసి. సో ఈరోజు ఈ వీడియోలో ఇక్కడ ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయి అనేది కూడా నేను చూపిస్తాను. అలాగే ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో ఎవరు కంగారు పడకండి, మనం జర్మనీలో లేము కదా, కొనుక్కోలేము అనేసి అయితే ఎవరు ఫీల్ అవ్వద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో బ్రాండెడ్ ఐటమ్స్ అయితే కలెక్షన్స్ అయితే అవైలబిలిటీలో ఉంటున్నాయి. బట్ మీరు ప్రైజెస్ చెక్ చేసుకోండి, అంటే ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. బ్రాండ్ అయితే ఇంత ప్రైస్ ఉంటుంది, సో ఇంత ప్రైస్కి మనకు ఆఫర్లో దొరికినప్పుడు బెటర్ మనం తీసుకోవడము అనేసి ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. షాపింగ్ చేయాలి అని అనుకుంటే బ్రాండెడ్ కలెక్షన్స్కి ఈ ప్లేస్ అయితే బెస్ట్ అనమాట. సో ఇక్కడైతే దగ్గర దగ్గర అబౌవ్ 100 బ్రాండెడ్స్ అయితే ఉన్నాయి. మీకు ఫ్యాక్టరీ అవుట్లెట్ ప్రైజెస్తోనే దొరికిపోతాయి అనమాట. ఇంకా కొన్ని స్పెషల్ డేస్లో అయితే ఎక్స్ట్రా డిస్కౌంటే దొరుకుతుంది. సో ఈరోజు అయితే నేను వర్తేయం విలేజ్లో ఉన్నాను. ఇది ఫ్రాంక్ఫర్ట్ దగ్గరలో ఉందన్నమాట. సో మిగతా ప్లేసెస్కి కూడా ఉంటాయి, మీరు సర్చ్ చేసుకోండి వర్తేయం విలేజ్ అని గూగుల్లో టైప్ చేస్తే మీ ప్లేసెస్కి నియర్ బై ఎక్కడుందో అని. సో ఇక్కడ ఆల్వేస్ ఆఫర్స్ అనేది ఉంటూనే ఉంటాయి అన్నమాట. మీకు ఎవరికైనా మీన్స్ పర్చేస్ చేసుకోవాలి బ్రాండెడ్ కలెక్షన్ అని అంటే ఖచ్చితంగా ఆ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. అండ్ ఈరోజు అయితే నేను ఇక్కడ ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయి అండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు చూస్తున్నారు జర్నీ విత్ జర్మనీ మయూరి యూట్యూబ్ ఛానల్ని. నా పేరు మయూరి. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి. రిటిల్స్ జనరల్గా ఇది నెదర్లాండ్కి సంబంధించిన బ్రాండ్ అండి. దీంట్లో కాస్మెటిక్స్ ఉంటాయన్నమాట, కెమికల్ ఫ్రీ కాస్మెటిక్స్. ఎవరికైతే సెన్సిటివ్ స్కిన్స్ ఉంటాయో వాళ్ళందరూ ఈ బ్రాండ్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ప్రైజెస్ నేను ఆల్రెడీ మీకు చూపిస్తున్నాను కదా, సో ఆ రేంజ్లో ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ మనం తీసుకుంటే ఈ వర్తేయం విలేజ్లో మనకి అవుట్లెట్ ప్రైస్కే వస్తుంది. అండ్ సమ్ టైమ్స్ ఎక్స్ట్రా డిస్కౌంట్స్ కూడా ఉంటాయన్నమాట. మంచి ఇక్కడ క్రిస్మస్ టైంలో అండ్ థ్యాంక్స్ గివింగ్ అలాంటప్పుడు స్వరోస్కి ఇది జనరల్గా ఆస్ట్రియాలో స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ అయితే మనకి క్రిస్టల్కి సంబంధించిన అన్ని జ్యువెలరీస్, వాచెస్ అలా ఉంటాయన్నమాట. సో నేనైతే వెళ్ళట్లేదు, ఎందుకంటే లోపల అలో లేదు వీడియో తీసేది. ఈ వర్తేయం విలేజ్ని 2003లో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. జర్మనీలో ఇదొక మంచి స్పాట్ అని చెప్పొచ్చండి షాపింగ్ చేయడానికి, అండ్ టాప్ మోస్ట్ అని కూడా చెప్పొచ్చు. ఈ విలేజ్ని స్మాల్ యూరోపియన్ టౌన్ లాగా డిజైన్ చేశారండి. చాలా బాగుంటాయి అన్నమాట. వీటికి దేనికి స్లాబ్స్ ఉండవు, చిన్న చిన్న గుడిసెల్లాగా ఉంటాయి. అది ఈ డిజైనే నాకు చాలా బాగా నచ్చింది. నేనైతే చాలాసార్లు వచ్చాను. అండ్ వచ్చిన ప్రతిసారి నాకైతే ఈ విలేజ్ ఫుల్ రష్గా కనిపిస్తుందండి. పార్కింగ్ ఏరియా అయితే ఎంత పెద్దదైనా ఎప్పుడు ఫుల్ కార్లతో ఫిల్ అయ్యే ఉంటుందన్నమాట. సో నాకు తెలిసి అండ్ వీళ్ళ అంచనా ప్రకారం కొన్ని మిలియన్ పీపుల్స్ అయితే ఎవ్రీ ఇయర్ షాపింగ్కి అయితే ఇక్కడికి వస్తూ ఉంటారంట. అవి ఇక్కడ వాళ్ళైనా సరే, టూరిస్టులు అయినా సరే, ఎవరైనా సరే. జర్మనీలో స్టీల్ ఐటమ్స్ చాలా ఫేమస్ అనమాట. చాలా మంచిగా దొరుకుతాయి మనకి క్వాలిటీ వైజ్గా. WMF అని ఒక ఇది బ్రాండ్ అనమాట. ఇందులో మనకి కిచెన్కి సంబంధించిన అన్ని యూటిలిటీస్ దొరుకుతాయి అనమాట. సో ఈరోజు అయితే ఇక్కడ చూడండి చాలా మస్తుగా ఉంది. ఆ డీల్స్ అన్నీ 149 యూరోస్కే మనకి ఒక సెట్ వస్తుంది అనమాట. సో ప్రైజెస్ అయితే మీకు ఆల్రెడీ ఒరిజినల్ ప్రైస్ అండ్ అవుట్లెట్ ప్రైస్ కనిపిస్తుంది కదా. సో అంత మంచి ఆఫర్స్ అనేది ఇక్కడ ఈ వర్తేయం విలేజ్లో అయితే ఉంటాయండి. ఇది జస్ట్ నార్మల్ డేస్లో అనమాట. ఇంకా మంచి ఏదైనా స్పెషల్ డేస్లో అయితే ఇంకా ఆఫర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి.
అర్మానీ, ఇది జర్మనీ రిలేటెడ్ బ్రాండ్ అనమాట. సో ఇక్కడ ప్రైజెస్ అయితే చూస్తున్నారు కదా మీరు డిస్ప్లేలో, చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయన్నమాట. కంపేర్ టు బయట షాప్స్లో అయితే మనకి ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఆఫర్తోని చూస్తే మనకి చాలా డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట. అలాగే ఈ వెర్తెం విలేజ్లో మనకి మెంబర్షిప్ కార్డ్ కానీ ఉంటే మనకి ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది మనం తీసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే మెంబర్షిప్ ఉంటారో వాళ్ళకు మాత్రమే ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది వస్తుంది. యోప్, ఇది కూడా జర్మనీకి సంబంధించిన బ్రాండే అనమాట. సో ఇక్కడ డిస్కౌంట్ చూడండి ఎంత వేరియేషన్ కనిపిస్తుందో మనకి. ఒక హుడ్డీ పైనే 139 యూరోస్ది జస్ట్ 96 యూరోస్కే వస్తుంది అనమాట. సో అంత డిఫరెన్స్ కనిపిస్తుంది మనకి. కోచ్ మనందరికీ బాగా తెలిసిన బ్రాండ్ అనమాట. టాప్ మోస్ట్ బ్రాండ్లో ఇదొకటి. ఇది జనరల్గా అమెరికాకు సంబంధించిన బ్రాండ్. ఈ బ్రాండ్లో అయితే చాలా కాస్ట్లీగా ఉంటాయి ఐటమ్స్ అన్నీ. సో ఈరోజు న్యూ అరైవల్స్ వచ్చాయన్నమాట. సో అవి అవుట్లెట్లో పెట్టున్నారు. సో కొన్ని షాప్లో అయితే నేను ఫొటోస్ లోపల తీస్తున్నాను, కొన్నిటికి అలో లేదు కదా. సో మనం వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి కొన్ని నేను క్యాప్చర్ చేయలేదు. టామీ హిల్ఫిగర్ ఈ బ్రాండ్ అయితే అమెరికాకే సంబంధించింది. ఇక్కడ ఈ బ్రాండ్లో మనకి రెడ్ అండ్ వైట్ మిక్స్ చాలా ఎక్కువగా కనిపిస్తాయి అనమాట. ఈరోజు అయితే 20% ఆఫ్లో ఉన్నాయి అన్ని స్టైలిష్ కలెక్షన్స్లో. మనకి ఇలా అవుట్లెట్లో పెట్టేస్తారనమాట ఏ ఆఫర్లో ఉన్నాయి, సేల్స్లో ఉన్నాయి అనేసి. సో మనకి నచ్చింది మనం వెళ్ళి చూస్ చేసుకొని తీసేసుకోవడమే అనమాట. ఈ చిన్న బ్యాగ్ చూస్తున్నారా, ఇది 129 యూరోస్ అనమాట. మనకి 90 యూరోస్కే దొరుకుతుంది. సో అంత వేరియేషన్ ఉంటుందన్నమాట. అందుకని మీరు ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి, బల్క్గా ఇండియా వెళ్తున్నారు, గిఫ్ట్ పర్పస్గా తీసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ వెర్తెం విలేజ్కి వచ్చి షాపింగ్ చేయండి. అండ్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి. అండ్ మీరు ఇంకా స్పెషల్ డేస్లో కానీ వస్తే ఇంకా స్పెషల్ ఆఫర్స్ కూడా వస్తాయి అన్నమాట. అండ్ ఈ వెర్తెం విలేజ్ వచ్చి మనం షాపింగ్ చేయడం వల్ల ఇంకో బెనిఫిట్ కూడా ఏంటంటే మనకి ట్యాక్స్ ఫ్రీ ఆప్షన్ అయితే ఇక్కడ మనకు ఉంటుందండి. ఓన్లీ నాన్ EU పీపుల్స్కి మాత్రమే. సో అది మనకి ట్యాక్స్ రిటర్న్స్లో యూజ్ అవుతుందన్నమాట. ఐ హోప్ ఈ వీడియోతో మీకు ఒక ఐడియా వచ్చుంటుంది. సో ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, బయట ప్రైజెస్ ఎలా ఉన్నాయి, అంటే ఎంత వేరియేషన్ ఉందో. సో నెక్స్ట్ టైం మీకు కానీ ఛాన్స్ కానీ ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి అయితే షాపింగ్ చేయండి. సో చాలా మీరు మనీ సేవ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నా వీడియోస్ ఎలా ఉన్నాయో నాకైతే ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడడానికి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వరల్డ్స్ బెస్ట్ చాక్లెట్ అయిన లింట్ దగ్గరికి అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాము. అది కూడా ఈ వెర్తెం విలేజ్ లోపలే ఉందన్నమాట. చాలా ఎండింగ్ ప్లేస్లో ఉంటుంది. సో పదండి అక్కడికి వెళ్ళేసి అక్కడ ఎన్ని వెరైటీస్ చాక్లెట్స్ ఉన్నాయో మనం చూద్దాము. జనరల్గా ఈ లింట్ అనేది మనకి స్విట్జర్లాండ్కి సంబంధించిన బ్రాండ్ అనమాట. ఈ లింట్ అనేది వరల్డ్లో టాప్ 10 చాక్లెట్లో ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. సో దానికి చాలా క్రేజ్ అనేది ఉంటుంది. ఈరోజు అయితే ఇక్కడ దుబాయ్ చాక్లెట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే యూట్యూబ్లో మంచిగా వైరల్ అవుతూ ఉన్నాయి. నేను త్వరలో మీకు ఆ చాక్లెట్ కూడా నేను ఎలా ప్రిపేర్ చేయాలనేది ఒక వీడియో చేస్తాను ఖచ్చితంగా. అండ్ దీంట్లో అయితే మనకు చాలా వెరైటీస్ చాక్లెట్స్ దొరుకుతాయి, డిఫరెంట్ ఫ్లేవర్స్తో దొరుకుతాయి, ఆల్కహాల్ నాన్ ఆల్కహాల్లో కూడా దొరుకుతాయి అన్నమాట. సో చాలా వెరైటీస్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఫైనల్గా షాపింగ్ అంతా ఫినిష్ చేసుకొని మేమైతే మధ్యాహ్నం లంచ్ చేయడానికి అయితే ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ చాలా వెరైటీ ఆప్షన్స్ కూడా ఉంటాయి మీకు లంచ్కి. అండ్ యూరోపియన్ స్టైల్లో ఉంటాయి అన్నమాట. సో ఫైనల్గా మా టైం అయితే అయిపోయింది. మమ్మల్ని పికప్ చేసుకోవడానికి బస్ కూడా వచ్చేసింది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.